Praise the Lord, everybody. I greet everyone in the name of Jesus Christ of Nazareth. ఈరోజు నేను ఆఫరింగ్ విషయంలో మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన దేవుని వాక్యం ప్రకారం ఎట్లాంటి కరువులు ఉన్నా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ఆఫరింగ్ మనని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఆఫరింగ్ మనిషికి కాదు, ఏదో తెలియని దేవుడు కాదు, లేకపోతే మనము ఏదో నమ్మకంతో ఇచ్చాము అని కాదు, కానీ జీవముల దేవునికి మనము ఆఫరింగ్ ఇచ్చి ఆయన కనపరచాం. 2 Corinthians 9th chapter verses 6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనగకును బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొని ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. కొంచెం విత్తువాడు కొంచెంగానే పంట కోస్తాడట. చూడండి, ఏదో దేవునికి ఇవ్వాలని కాకుండా, మన బాధ్యత అయిపోతుంది ఏదో ఇచ్చేసాం మనకెందుకు అని కాకుండా, మీరు నిజంగా విశ్వాసం పెట్టి జీవముల దేవుని యెహోవాకు మీరు ఆఫరింగ్ విత్తిన ఎడల మీరు సమృద్ధిగా కోయగలరు. అంటే ఇప్పుడు కరోనా వల్ల ఫెమైన్ వచ్చేసింది, బిజినెస్లు జాబ్లు అన్నీ పడిపోయాయి. ఇట్లాంటి సమయంలో కూడా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్లాంటి సమయంలో కూడా మీకు దేవుడు ఇవ్వగలడు. ఇట్లాంటి సమయంలో కూడా మీరు పడిపోకుండా ఈ ఆఫరింగ్ అనేది కాపాడగలుగుతుంది. ఆఫరింగ్ ఇస్తేనే దేవుడు కాపాడుతాడా లేకపోతే కాపాడా? ఇప్పుడు దేవుడు రూల్స్ అలా ఉన్నాయి. మనము జాబ్ కావాలని మనం అడుగుతాం, బిజినెస్ కావాలని మనం అడుగుతాం. ఇవన్నీ మనకి ఎట్లా అవసరాలో, డబ్బు ఎలా అవసరాలో, మ్యారేజ్ ఎలా అవసరాలో, ఇల్లు ఎలా అవసరమో, దేవుని కూడా మన హృదయం అవసరం. కాబట్టి దేవుడు ఆశ్రయించిన దాంట్లో 10% దాంట్లో తక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే ఇది ఏముందంటే, కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయుడు, సమృద్ధిగా విత్తినవాడు సమృద్ధిగా పంట కోయుడు. మీరు ఆఫరింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతోమంది జాబ్ లేక బిజినెస్లో ఫెయిల్ అయిపోవచ్చు. మీరు ఏసేకి ఇచ్చారేమో, ఆయన బ్లెస్ అవుతలేరేమో, ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెంగా ఇచ్చేవాడు కొంచెంగానే కోయను అంట. అంటే 10% అంటే తక్కువ ఇవ్వద్దు. 10% ఎక్కువ ఇవ్వండి. 10% కంటే తక్కువ ఇవ్వద్దు. 10% దానికి మించి ఇవ్వచ్చు. మీరు కొత్త ఏదైనా కొనండి, కారు కొనండి, ఇల్లు కొనండి, మీరు ఏమి కొనేయడలా అందులో మీరు 10% ఏసేకి ఇవ్వండి. అది ఏం చేస్తుందంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది, అది ఇప్పుడు చెప్పలేని వాక్యము. అబ్రాము పంట కోస్తాడంట. అబ్రాము దేవుడు అడగలే, గాడ్ డి నాట్ ఆస్క్ అబ్రహాం టు గివ్ ఆఫరింగ్, టు గివ్ టైత్. కానీ దేవుడు అబ్రాహాంని ఆశ్రయించినప్పుడు, అబ్రాము ఇది దేవుడు నన్ను ఆశ్రయించినావు కదా అని చెప్పి, నువ్వు దేవుడు ఆశ్రయించిన దాంట్లో 10% ఇచ్చాడు. అది దేవుడు ఆశ్రయించిందంట. అది కాకుండా ఇంకా 10-20% నేను ఇస్తున్నా అని చెప్పి మొత్తం 20-30% అబ్రాము దేవునికి ఇచ్చాడంట. అందుచేత అబ్రాము జనరేషన్స్ కూడా ఇప్పటి వరకు ప్లస్ అయ్యారు. ఒక్క మనిషి ఇవ్వడం వల్ల తరతరముగా దేవుడు ఆశ్రయించిందంట. సో విత్తనంలో అంత పవర్ ఉంటుంది, ఆఫరింగ్లో అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే దేవుని రకరకాలుగా గణపరచాలి మనం. వీ హ్యావ్ టు ఆనర్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రేయర్ ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా, చర్చ్కి వెళ్ళడం ద్వారా. ఆఫరింగ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ ఆనర్. ఆఫరింగ్ ఇస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆనరింగ్ గాడ్. సో ఇచ్చువాడు చీరఫుల్, గాడ్ లవ్స్ చీరఫుల్ గివర్ అంట. అంటే సంతోషంగా ఆశపడి దేవునికి ఇచ్చిన వాళ్ళంటే దేవునికి ఇష్టం అంట అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి దేవునికి ఇస్తున్నాను. కానీ నాకు 3 పూటలు మంచిగా గడుస్తుంది. పడిపోతాను, కింద పడిపోతున్నాను నేను. నాకు జాబ్ లేకపోయినా, ఎట్లాంటి కరువు వచ్చినా, ఏదో విధంగా నేను దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అదేవిధంగా ఆఫరింగ్ అనేది ఫైనాన్షియల్ విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఫైనాన్షియల్ కాకుండా వేరే విధంగా దేవుడు ఆశ్రయించగలుగుతాడు. అంటే యాక్సిడెంట్స్లోకి వెళ్ళి ఆఫరింగ్ ఇస్తేనే కాపాడుతాడు, అయితే కాపాడా? దేవుడు మన హృదయాన్ని టెస్ట్ చేస్తాడు. గాడ్ విల్ టెస్ట్ అవర్ హార్ట్స్. సో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో మనం దేవునికి సమృద్ధిగా ఇస్తే దేవుడు మనని సమృద్ధిగా ఆశ్రయించగలడు. ఎందుకు ఆఫరింగ్ గురించి చెప్తున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఆశ్రయించబడాలన్నా, ఎట్లాంటి చీకటి పరిస్థితుల్లో మీరున్నా అందుకే విడుదల పొందాలన్నా దేవుని గణపరచండి. ఆనర్ గాడ్ బై గివింగ్ ఆఫరింగ్. యాకోబు
ఆ ఏరియా మొత్తం ఫిలిస్టియన్స్ ఏరియా మొత్తం లాస్ట్లో ఉందంట, కరువు వచ్చేసిందంట. అయితే దేవుడు యాకోబుకు చెబితే పంట అక్కడ విత్తినట, విత్తనం విత్తితే అదే ఇయర్ 100% కోసుకున్నట. అందుకే దేవుడికి ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫరింగ్ వేశారనుకో, డబ్బులు చంపడానికి దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు. డబ్బులు ఏ విధంగా మన దగ్గర రావాలనో దేవుడు ఆలోచన ఇస్తాడు. లేకపోతే గాడ్ షోడ్ సమ్ వే, దేవుడు ఒక మార్గం చూపిస్తాడు ఏ విధంగా డబ్బులు సంపాదించాలి. సో ఫైనాన్షియల్గా ట్రిక్ ఏంటంటే దేవుడి నుంచి ఫైనాన్షియల్ ఎలా పొందుకోవాలంటే ఆఫరింగ్. ఎంత ఘనపరిచే వేసేని అంత ఆశీర్వాదం మనకు వస్తుంది. డబ్బు ద్వారా దేవుడు ఎంత ఘనపరిచే అంత ఆశీర్వాదం మనకు వస్తుంది. అందుకోసమే ఆ బైబిల్ ఆఫరింగ్ ఏముందండి, ఆఫరింగ్ గురించి అందుకోసమే దేవుడు తెలియచేయబడ్డాడు మనకు. ఆఫరింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వు నీ తరాలు బ్లెస్ అయిపోతావు. నీ జాబు నీ రాబడి అంతటిలో, అంటే ఒక జాబే కాదు, జాబ్ కాకుండా ఇంకా ఏ రకంగా నువ్వు ప్రాఫిట్ వచ్చినా, ఏ రకంగా నువ్వు ఏమైనా కొత్త వస్తువులు కొన్నా, కొత్త ఇల్లు కొన్నా, అందులో ఆఫరింగ్. అది ఏమవుతుందంటే నీవు నీ తరాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్టేబుల్ అయిపోతాం ఫైనాన్షియల్గా. తరతరాల ఈ బీదరం పోవాలంటే కాకపోతే ఆఫరింగ్ 2 టైప్స్ ఉంటాయి. దేవుని చిత్తం ప్రకారం ఆఫరింగ్, దేవుని మన ఇష్ట ప్రకారం ఆఫరింగ్. మన ఇష్ట ప్రకారం ఆఫరింగ్ చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే తగిన దానికంటే తక్కువించి ఆశీర్వాదం పొందని వాళ్ళు ఉంటారు. కరెక్ట్గా దేవుని చిత్తం ప్రకారం ఇచ్చి బహుగా ఆశ్రయించబడాలి ఉంటారు. సో దేవుని చిత్తం ప్రకారం ఆఫరింగ్ అనేది, ఆయనని ఘనపరచడం అనేది మనం నేర్చుకోవాలి. ఇంకోటి చూద్దాం, ఇంకో వర్స్ చూద్దాం. డ్యూటరమీ 2వ కాండము 16 చాప్టర్ వర్స్ 18. నీ దేవుని యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామం అంతలో నీ గోత్రముల నాయపత్రులో నాయకుడు నీవు ఏర్పరచుకునేవలను. వారు పట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనపడగా నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలను. చూసారా, నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున, నేను దేవుడు ఏ విధంగా ఆశ్రయించిండో దాని చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వబడను. అంటే మీరు దేవుడు ఎంత ఆశ్రయించడం, మిమ్మల్ని ఏ విధంగా ఆశ్రయించినా అందులో కొంచెం దేవుడికి ఇవ్వాలంట. సో మీరు ఎంత ఆశ్రయించబడ్డా ఆశీర్వాదం స్టేబుల్ ఉంటుంది, స్టేబుల్ అయిపోతుంది. ఒకసారి ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్కి జాబ్ పోతుంది. అయ్యో నీ ఆఫరింగ్ ఇస్తే నేను ప్లస్ కావాలి కదా, స్టేబుల్ కూడా కదా, జాబ్ ఎందుకు పోయింది, దానికంటే బెటర్ జాబ్ వస్తుంది. నేను ఆఫరింగ్ ఇచ్చిన ఇదేనా ఒక సంబంధం నాకు చూడాలా, ఆ సంబంధం ఫెయిల్ అయిపోయింది చేస్తే ఆఫరింగ్ ఇచ్చిన దానికంటే బెటర్ సంబంధం వస్తుంది. ఈ ఇల్లు కట్టడానికి ట్రై చేసిన కానీ ఇల్లు నేను కట్టలేకపోయినా, ఈసారి నీకు ఆఫరింగ్ ఇచ్చిన ఇల్లుకి ఎందుకు నాకు రాలేదు, దానికంటే బెటర్ ఇల్లు కొనడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఈ కారు కొనడానికి పోయినా నాకు ఈ కారు నా బడ్జెట్ రాలేదు, ఈసారి నీకు ఆఫరింగ్ ఇచ్చినా నాకు ఈ కారు కొనడానికి సాయం ఎందుకు చేయలేసా, దానికంటే పెద్ద కారు నీకు ఇస్తాడు. ఒకసారి నువ్వు ఆఫరింగ్ ఇచ్చిన ద్వారా నువ్వు ఏ ఆశీర్వాదం కోసం పరిగెత్తుతున్నావో ఆశీర్వాదం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు దేవుడు ఆఫరింగ్ ఇవ్వడం వల్ల నువ్వు అనుకున్న కంటే, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించింది ఒక నెలకు ఒక 20,000 30,000 జాబ్ అనుకుంటావు, నువ్వు ఆఫరింగ్ వేస్తావు, వేసా నాకు లేకపోయినా నీకు ఆఫరింగ్ చేసిన నాకు ఈ జాబ్ రావాలని, నీకు రాదా జాబ్. అదేంది నాకు దేవుడు ఆఫరింగ్ ఇచ్చిన జాబ్ రాలేదు, నీకు 50,000 1 lakh శాలరీ జాబ్ వస్తుంది. వేసైనా నువ్వు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నాకు లేకపోయినా నేను ఇస్తున్నాను నీకు అని చెప్పి ఆఫరింగ్ ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేసావు, ఆ బిజినెస్ నీకు ఫెయిల్ కావచ్చు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆఫరింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏమనుకుంటే అది అవ్వడం కూడా ఒకసారి ఫెయిల్ అయిపోతాం. నువ్వు ఆఫరింగ్ చేయగానే దేవుడు నువ్వు అనుకుంది ఆశీర్వదిస్తాడు అనుకోకు, ఎందుకంటే దాన్ని మించి నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్పెషాలిటీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు అదే ఆఫరింగ్ ఇవ్వలేదనుకో, నువ్వు చేస్తున్న చిన్న జాబ్, నువ్వు చేస్తున్న చిన్న బిజినెస్, నువ్వు చేస్తున్న చిన్న కారు, నువ్వు దాన్ని చేయగలుగుతావేమో, కానీ ఆఫరింగ్ ఇస్తే అవి ఆగిపోతాయి, ఒకసారి నీకు ఆగిపోతాయి. ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, నువ్వు ఆఫరింగ్ ఇచ్చి నాకు ఇవి ఆగిపోయినా వేసా అని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నామో వాళ్ళకి ఇదే ఆన్సర్, దానికంటే పెద్ద దేవుడు ఇస్తాడు, దానికంటే పెద్దగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వేసేనే కొంచెం ఆఫరింగ్ వేసినా కొంతమంది ఫెయిల్ అయిపోతారు, ఎందుకంటే దానికి మించి దేవుడికి ఇస్తాడు. నాకు దేవుడు ఎందుకు ఆఫరింగ్ చేసినా ఇవి ఇవ్వలేదు అని చెప్పి
మూర్ఖముగా అక్కడనే కూర్చోకుండా ఏసయ్య నాకు పెద్దది ఇస్తావా, నాకు తెలుసుకోలేకపోయినా చొప్పున ఏది పెద్దదని చెప్పి ఇంకా పెద్దగా మీరు ఆశ్రయించాం దేవుని అడగడం పొందాల్సింది పోయి, నాకు ఆఫరింగ్ ఇచ్చిన దేవుడి నాకేం చేయలేకపోయినారని చెప్పి మౌనంగా కూర్చోడు. దేవుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, దేవుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. డోంట్ మిస్అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆఫరింగ్ ఇస్తే కొన్ని ఆగిపోతాయి పనులు. ఇప్పుడే చెప్తున్నా మీకు, నేను చాలా మంది ఆఫరింగ్ ఇచ్చి కూడా నేను అనుకున్న పని కాలేదని చెప్పి ఎంతోమంది బాధపడుతున్నాడేమో ఈ వీడియో చూసిన వాళ్ళు. వాళ్ళకి ఇదే ఆన్సర్, యూ విల్ గెట్ బెటర్ దెన్ దాట్. దానికి మించి నీకు వస్తుంది. ఆఫరింగ్ స్పెషాలిటీ అది. ఆఫరింగ్ వేయకముందు మీరు వెళ్ళారనుకో, ఆ చిన్న చిన్న పనులు మీకు సక్సెస్ వస్తుందేమో. అదే ఆఫరింగ్ వేసి బయలుదేరండి, ఆ చిన్న చిన్న పనులు ఆగిపోతాయి, పెద్ద పెద్ద పనులు మీకు వచ్చేస్తాయి. నువ్వు చిన్న కాంట్రాక్ట్ పోతే పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది, చిన్న బిజినెస్ పోతే పెద్ద బిజినెస్ వస్తుంది. అదే నువ్వు ఆఫరింగ్ వేయలేదనుకో, నువ్వు అక్కడనే స్ట్రక్ అయిపోతావు. యూ విల్ స్ట్రక్ ఇన్ స్మాల్ థింగ్. 10% ఎక్కువ తక్కువ వేయద్దు. ఇంకోటి, ఆఫరింగ్ ఫస్ట్ మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చేదనుకో, ఫస్ట్ అదే దేవునికి ఇచ్చేయాలి. అన్నీ అయినాక దేవునికి వేయద్దు. అట్లా మీరు ప్లస్ కాదు. గాడ్ వోంట్ ప్లస్ దట్. బికాజ్ దేవుడే ఫస్ట్ ప్లేస్. మీ ఖర్చుల కంటే, మీ డబ్బు కంటే, అన్నిటికంటే దేవుడే ఫస్ట్. ప్రతిదీ దేవుడే ఆశ్రయిస్తేనే మనము ఒక ముద్ద నోట్లోకి పోతుంది. గాడ్ షుడ్ గివ్ పర్మిషన్. దేవుడే మనకు ఆజ్ఞ ఇవ్వాలి. ఇశ్రాయేలుకు దేవుడు చికెన్ ఇచ్చినట్ట. చికెన్ అంటే వాళ్ళు తిని వామిటింగ్ చేసుకున్నట్ట. వాళ్ళు అడిగారు, దేనికోసం అడిగారో, ఏ మాంసం కోసం అడిగారో, ఆ మాంసం తృప్తిగా తినలేక వామిటింగ్ చేసుకున్నారంట. దేవుని ఆజ్ఞ ఉండాలి. ఒక తిండి మనకు పోవాలన్నా, తిండి అడగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా అనుకో, దేవుడే ఫస్ట్. దేవుడు ఆయన చెయ్యి మన పైన పడాలంటే ఫస్ట్ ఆయన మనం కనపరచాల. మన అందంని కాదు, మన డబ్బుని కాదు, మన ఆస్తి అంతస్తుల్ని కాదు, ఏసైనా ఫస్ట్ ఆయననే కనపరచాల. అందుకోసము నీ రాబట్టి అంట్లో ఫస్ట్ ఆయనని కనపరచాల. పార్టీస్ గీటీస్, ఇల్లు కొన్నా, కారు కొన్నా, ఫోన్ కొన్నా, ఇవన్నీ కొన్నా కాబట్టి నేను ఇంట్లో పార్టీ చేసుకుంటాను. నెక్స్ట్ అవన్నీ నాకు పైసలు దొరికినాయి, నా ఇంట్లో ఖర్చులైన తర్వాత నేను లాస్ట్కి వేస్తా, అవన్నీ నెక్స్ట్. నీ రాబడిన అంతలో ఫస్ట్ దేవునికి ఆయనని ఫస్ట్ ఆయనని కనపరచాల. ఫస్ట్ జీసస్ని కనపరచాల. ఆయననే ఫస్ట్ కనపరచాల. కాబట్టి ఆఫరింగ్ అనేది చాలా పవర్ఫుల్. ఒక్కోసారి హెల్త్ విషయంలో దేవుడి ఆఫరింగ్ ద్వారా మనిషిని బ్లెస్ చేస్తాడు. ఒక్కోసారి ఈ ఆఫరింగ్ వల్ల కూడా అనారోగ్యం అనేది నార్మల్కి వస్తుంది. ఆఫరింగ్ వేస్తే ఎందుకు దేవుడు ఆశ్రయించాలా? వై గాడ్ విల్ బ్లెస్ ఇఫ్ వి గివ్ టైత్. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? ఒక చిన్న పాడైన బట్ట నువ్వు ఇవ్వగలుగుతావు దేవునికి, కానీ నీ రాబడి అంతా నువ్వు డబ్బు ఇవ్వగలుగుతున్నా? మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ దిస్ ఎర్త్. డబ్బు అనేది చాలా ముఖ్యమైన, అన్నిటికంటే డబ్బు చాలా ముఖ్యమైనది. నీ అనారోగ్యము, ఆ అనారోగ్యం ట్రీట్మెంట్ కూడా నీకు డబ్బు అవసరం పడాలి. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకుని ట్రీట్మెంట్ చేస్తారు నీకు. ఆ డబ్బు లేకపోతే ఇలా కొట్టేస్తారు. డబ్బు అంత ప్రాధాన్యమైనది ఈ భూమి పైన. ఆ డబ్బు నువ్వు నాకు ఇవ్వగలుగుతావా? యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ఎవరీ ప్రాబ్లమ్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి సమస్యలకి వెళ్ళి నువ్వు బయటపడగలుగుతావు ఆఫరింగ్. సో హానర్ గాడ్ విత్ యువర్ మనీ. ఫస్ట్ నీకు రాబడిలో వచ్చిన ఫస్టే దేవుని కనపరచాల. దాని తర్వాత ఏమైనా కొనుక్కో. ఫస్ట్ దేవుని కనపరచాల మనం. డబ్బు విషయంలోనే కాదు, ఏ విషయంలో నీకు ఉద్యోగం వచ్చినా, పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఏమొచ్చినా ఫస్ట్ దేవుని కనపరచాల. డబ్బుతోని ఫస్ట్ దేవుని కనపరచాల. యూజ్ యువర్ మనీ టు ఆనర్ జీసస్ క్రైస్ట్. అందుకోసం బైబిల్లో డేవిడ్ సోల్మను ఇప్పుడు మనము చూస్తే, అప్పటి డబ్బు ఇప్పుడు కొల చేస్తే కొన్ని వేల కోట్లు అంట. సోల్మన్ కట్టిన చర్చ్ కొన్ని వేల కోట్లు, థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్. Solomon used that money to build a beautiful church. Honor your God by your money. Honor your God by your gold. నీ రాబడి అంతరిలో దేవుని ఫస్ట్గా, మొత్తం వెనక కనపరచడం కాదు, ఫస్ట్ దేవుని కనపరచాలి. బా, ఏం బ్లెస్సింగ్ ఉంటుంది ఫస్ట్ దేవుని కనపరిస్తే. ఇఫ్ యూ బ్లెస్ జీసస్ క్రైస్ట్ by your money, by everything you have, God will bless you like anything. ఫస్ట్ దేవుని కనపరచడం నేర్చుకోవాలండి మనం. మజా వస్తుంది దేవుని కనపరిస్తే. ఆఫరింగ్ వేసినా, ఏం వేసినా సరే కనపరచాలి దేవుని ప్రేమిస్తుంటే మజా వస్తుంటుంది. ఈ భూమి పైన సమస్తము దేవుడే సృష్టించిండు.
ఆ సృష్టిని ప్రేమించడం కాదు, ఆయనని ప్రేమించాలా. ఆ సృష్టి మన కాళ్ళ కింద ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక మనిషిని దేవుడు ప్రేమించినట్ట. అందుకోసం ఆ 6 days ఫస్ట్ అన్ని సృష్టించిన తర్వాత 7th day మనిషిని సృష్టించిన దేవుడు. అన్ని సృష్టించి నువ్వు పోయే కష్టపడు, నేను అవిస్తా ఇవిస్తా పోను అన్నీ అని చెప్పలేదు దేవుడు. 6 days దేవుడు అన్ని సృష్టించినట్ట. యానిమల్స్, ఫుడ్, చెట్లు, భూమి, ఆకాశము, చంద్రుడు, మూన్ అన్ని సృష్టించిన తర్వాత అప్పుడు దేవుడు మనిషిని సృష్టించుడు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అంత దేవుడు మనం ప్రేమించినప్పుడు మనం ఎంత దేవుడిని ప్రేమించాలా, ఎంత ఘనత పరచాలా. ఆనర్ యువర్ గాడ్ with every profit you get. You will bless like anything. God will bless you like anything. He will bless you in mighty way. Remember, always honor the God. Thank you very much. God bless you all. Amen.